యూట్యూబ్ ఛానల్ శక్తి సాంగ్స్ అండ్ డేటా. మన యూట్యూబ్ ఛానల్‌లో సాంగ్స్, బీజీఎమ్స్ కాకుండా ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగించే డేటా కూడా అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. సో, కొంతమంది ఇప్పుడు మెయిన్‌గా ఉండేదేంటంటే జాబ్‌కి సంబంధించింది. మనకి కొంతమంది 10థ్ తర్వాత, ఇంటర్ తర్వాత, డిప్లొమా తర్వాత, ముఖ్యంగా 10థ్ ఇలాంటి వాటిల్లో తర్వాత మనం చదువు ఆపేయడం జరుగుతుంది చాలామంది. సో, అలాంటి వాళ్ళు అసలు ఏ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, గవర్నమెంట్ కూడా. సో, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 10థ్ వాళ్ళకి జీడీఎస్, పోస్ట్ ఆఫీస్ అనే ఒకటి ఉంది. జీడీఎస్ అనమాట. అండ్ ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఒకటి. ఇదేంటంటే సంవత్సరానికి ఒకసారి బాగా వస్తాయి అన్నమాట. వీటిల్లో అన్నీ కూడా ఈ జీడీఎస్ అనే దానికి మెరిట్ లిస్ట్ అనమాట. మీరు జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. 10th క్లాస్ పాస్ అయితే చాలు. జనరల్ కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్ ఫీజు అని ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఏమీ ఉండదు. అన్నమాట. ఇంకా ఎస్ఎస్సికి కూడా 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. 10th క్వాలిఫికేషన్ 100 రూపీసే ఫీజు. సో, ఈ రెండింటికి 10th క్లాస్ జీడీఎస్లో బ్రాంచ్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్ కానీ, అయితే జీడీఎస్ అని కానీ ఉంటుంది పోస్ట్. ఇంకా ఎస్ఎస్సిలో కూడా ఎంటీఎస్ అని కానీ, అయితే హవాల్దార్ అని. వీటికి ఫిట్నెస్ కానీ, వీటికి ఫిట్నెస్ కావాలి. ఎంటీఎస్కి అక్కడ ఫిట్నెస్ హవాల్దార్కి కావాలి. జీడీఎస్ ఈ రెండు కామన్ అన్నమాట. ఇంకా మీకు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, లేదా వేరే దాంట్లో కానీ అటెండర్ పోస్టులు అనేది కలిగి ఉంటాయి. లైబ్రరీ అటెండర్ కానీ, అటెండర్ పోస్టులు కానీ ఖాళీ ఉంటాయి. అంతేకాదు మీరు ఏవైనా సహాయ బృందం అంటారు ఎవరైనా ఎంటీఎస్, అలాంటి వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ అని పడతాయి సంవత్సరానికి ఒకసారి. ఈ జీడీఎస్ అనేది మనకి బాగా అనమాట, గవర్నమెంట్ కింద వస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్లో గట్ట పడేవి కూడా ఉంటాయి. డిప్లొమా, ఇంటర్ బేస్ కూడా ఉంటాయి. ఇంటర్ బేస్ మీద కూడా ఈ ఎస్ఎస్సి కానీ, లేకపోతే ఈ జీడీఎస్ కానీ, ఇంకా ఇంటర్ చదివిన వాళ్ళు కానీ, లేకపోతే 10th క్లాస్ బేస్ మీద కానీ, 10th క్లాస్తో ఐటీఐ చదివిన వాళ్ళు కానీ ఉన్నారంటే మీకు ఈజీగా ఈ రైల్వే డిపార్ట్మెంట్ అంటారు. రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్ సి, గ్రూప్ డి అని ఉంటాయి. వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. అందులో మీకు మామూలు 10th క్లాస్తో అప్లై చేసుకోవాలంటే కానిస్టేబుల్ పోస్టులు వస్తాయి. దీనికి కొంచెం ఫిట్నెస్ కావాలి. సో, అది కొంచెం మీరు చూసుకోవాలి. ఫిట్నెస్ బాగానే ఉంటే కనుక మీరు జాయిన్ అయిపోవచ్చు. మీరు బాగానే ఉంటే కనుక. కొన్నిటికి 10th+ ఐటీఐ లైక్ మెకానికల్ చదివిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మెకానిక్ పోస్టులు కానీ మీరు జాబ్ అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా డిప్లొమా చదివిన వాళ్ళకి తెలిసిందే, వాళ్ళ గ్రూప్ బట్టి సాఫ్ట్వేర్ సైడ్ అలాంటి సైడ్ వెళ్ళచ్చు, లేకపోతే మెకానిక్ సైడ్ వెళ్ళచ్చు. డిప్లొమా చదివిన వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అంటారు కాబట్టి బీటెక్కి వెళ్ళఅయితే బెటరు మ్యాక్సిమం. అనుకుని డిప్లొమా సైడ్ నుంచి జాబ్స్ వస్తే మీరు మంచి చోట్ల చదువుకుంటే బెటరే, వాళ్ళ చోట వస్తే. లేదనుకుని డిప్లొమా సైడ్ కూడా గవర్నమెంట్ ఎస్ఎస్సికి వెళ్ళచ్చు, మీరు రైల్వేకి వెళ్ళచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా జరుగుతుంది. అంటే ఇంకో విషయం, 10th+ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ, ఇంటర్ చదివిన వాళ్ళు కానీ కావాలంటే మీరు ఈ రైల్వే డిపార్ట్మెంట్కి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వెళ్ళచ్చు. ఇక్కడ కూడా మీకు కానిస్టేబుల్ కానీ, హెల్పర్ కానీ, ఎంటీఎస్ కానీ జాబ్స్ అనేవి వస్తాయి. సో, బీటెక్ చదివిన వాళ్ళు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళచ్చు. లేదు వాళ్ళకు కూడా రైల్వేకి అప్లై చేయొచ్చు. ఎస్ఎస్సి దానికి కూడా అప్లై చేయొచ్చు. వీటికి అయితే అది కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇదన్నమాట పోస్ట్ ఆఫీస్. ముఖ్యంగా మనం మెయిన్ కవరేజ్ చేయాల్సింది ఏమేమి పోస్ట్ అంటే పోస్టులు, రైల్వే, ఫారెస్ట్. వీటిల్లో చూసుకుంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక దాంట్లో దొరుకుతుంది. ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే పోస్టులు చూసుకుని అనుకోని ఈజీగా దొరుకుతుంది. అంటే కొంచెం కొన్ని ఎగ్జామ్ రాయాలి, కొన్నిటికి మెరిట్ లిస్ట్ ఇస్తారు కాబట్టి మనకి తొందరగా దొరుకుతుంది. ఫస్ట్ ఒకసారి మనం ఎంటర్ అయ్యామంటే తర్వాత మెల్లిగా ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనం ఎగ్జామ్స్ రాయడం, ఎంటీఎస్లో దాంట్లో వెళ్ళిపోవడం అదంతా కామన్, వెళ్ళిపోవచ్చు. సో, ఐటీఐ చదివిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అయితే మీరు జాబ్కి ఇలాంటి రైల్వేకి కానీ, లేకపోతే ఇంకేమైనా అటెండర్ పోస్టులకి కానీ వెళ్ళిపోవడం మంచిది. లేదనుకోండి మీ టాలెంట్కి తగ్గట్టు ఖచ్చితంగా మీరు ఏదైనా బిజినెస్ పెట్టేసుకోండి, అదే బెస్ట్. ఈరోజు బిజినెస్ రాకపోతుందని అందరికీ తెలుసు చాలామందికి. సో, మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీరు 10th అలాంటి బట్టలు పెట్టి ఇంకా చూడాలనుకుంటే కనుక మీరు జీడీఎస్, ఎస్ఎస్సి ఈ రెండు కామన్, రోజు ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉంటాయి. సో, ఈ రెండింటిలో కానీ చూసుకుంటే కనుక తొందరగా సెట్ అవ్వచ్చు. సో, మీరు జస్ట్ అప్లై చేస్తే చాలు. ఒకవేళ మీ అదృష్టం కట్టి మెరిట్ వస్తే, అయితే ఎస్ఎస్సి దాంట్లో అంటే ఎగ్జామ్ రాయాలి. మీ దీంట్లో ఇప్పుడు వరకు ప్రస్తుతానికి ఉన్న రూల్స్ ప్రకారం మెరిట్ లిస్ట్ చేస్తారు. ఇదంతే రూల్స్ మారే అవకాశాలు ఉన్నాయంటారు, కానీ తెలియదు, ఇంకా క్యాల్కులేషన్ అయితే రాలేదు. వీటికి కానిస్టేబుల్ పోస్టులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయినా, ఎస్ఎస్సి రైల్వేలో అయినా, ఇందులో అయినా సరే మనకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి.
ఫిజికల్ ఫిట్నెస్ ఉంది బాగానే ఉంటామంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలు ఎవరైనా సరే. అండ్ ఇంకోటి 10th క్లాస్ బేస్ మీద అండ్ అంటే డిప్లొమా, ఇంటర్ ఇలాంటి వాటి మీద మీరు చదివిన అంటే మీరు ఎయిర్పోర్ట్‌లో వచ్చే జాబ్స్ ఉంటాయి కొన్ని. హైదరాబాద్ అలాంటి చోట ఎయిర్పోర్ట్. సో, ఎయిర్పోర్ట్ వచ్చే జాబ్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఇంకోటి ఫైర్ ఇంజిన్ సంబంధించిన దాంట్లో కూడా ఫిట్నెస్ మీకు ఉంటే కనుక ఫైర్ మ్యాన్ జాబ్స్ అనేవి వస్తాయి. 10th క్లాస్ ఐటీఐ కానీ 10th చదివిన వాళ్ళు కానీ ఫిట్నెస్ ఉండాలి. సో, ఇది జాయిస్. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలంటే బాగా ఇంకా డీప్ అండ్ క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని మీరు ఏమేమి బ్రాంచ్‌కి వెళ్తే ఏమేమి పోస్టులు వస్తాయి, ఏమేమి జాబ్స్ ఉంటాయి, అలాంటి టైప్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి బేసిక్ అందరికీ జనరల్‌గా తెలియాల్సినవి. సో, ఇంకా కావాలంటే కనుక చెప్పండి. నేను ఇంకొక డీప్ వీడియో అనేది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. సో, మీరు మా ఛానల్‌ని సపోర్ట్ మనకి సాంగ్స్, బీజిఎమ్స్‌తో పాటు ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ డేటా అనేది ఏదైనా ఉంటే యూత్‌కి సంబంధించింది కానీ ఇదేంటి అని పెడతాం జరుగుతుంది. సో, మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్